హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇంట్లో ఎవరి మూడైనా బాగాలేదనుకోండి, ఇంకా ఆ ఇంట్లో ప్రశాంతత అసలు ఉండదు. పెళ్ళాం మూడు బాగాలేదనుకోండి, అస్సలు ఉండదు. పెళ్ళాం మూడు బాగోపోయినా మొగుడికే దెబ్బ, మొగుడు మూడు బాగోపోయినా పెళ్ళానికే దెబ్బ. ఇది సత్యము, అంతే. పెళ్ళాం మూడు ఎప్పుడైనా బాగాలేదనుకోండి, మొగుడు అడుగుతాడు, ఏంటి ఎందుకు అలా ఉన్నావు? చెప్పదు, మూడ్ ఆఫ్ చేసుకునే ఉంటుంది. ఇంకా వీడు బతిమలాడుతూనే ఉంటాడు, పెళ్ళాం చుట్టూ తిరుగుతూ, చెప్పు ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు, చెప్పు ఏమన్నా బాధ ఏంటి, నిన్ను ఎవరు బాధ పెట్టారు అని అడుగుతాడు. ఆమె ఏముంటుందో తెలుసా? నన్ను వేరే వాళ్ళు ఎవరు బాధ పెడతారు మీరుండగా అంటుంది. అయ్యో నేనేం తప్పు చేశాను బాబు, చెప్పు, పోనీ ఏం చేశానో చెప్పు, నేను ఒప్పుకుంటాను, చెప్పంటే చెప్పదు, ఎంతకే చెప్పదు. అంతే, వీడు బతిమలాడుతూనే ఉండాలి. చివరికి బాగా బతిమలాడగా నిక్కి నీలిగి ఒక రీజన్ చెప్తుంది, ఇందువల్ల నేను బాధపడుతున్నానని. అది చాలా సిల్లీ రీజన్ అయి ఉంటుంది అనమాట. అంతే, దానికి బాధపడాల్సిన అవసరం లేదు. వీడేదో అనుంటాడు, దాన్ని ఆవిడ మిస్అండర్స్టాండింగ్ చేసుకుని అలా బాధపడుతూ ఉంటుంది. అదే మొగుడు మూడు బాగాలేదనుకోండి, పెళ్ళాం చచ్చినా అడగదు వాడిని. మూడు అంతసేపు బతిమలాడాడు కదా, ఎందుకు బాగాలేదు నీ మూడని. పెళ్ళాం మాత్రం అడగదు, ఆవిడే చెప్పేస్తుంది. ఏంటి మొహం గాడి గుడ్లా పెట్టుకుని కూర్చున్నారు, మీ తల్లి కొడుకులు ఇద్దరు నా మీద బాగా చెప్పుకున్నారా, లేకపోతే ఆఫీస్లో మీ పక్క సీట్ ఆమె రాలేదా, మొహం మార్చుకుని కూర్చున్నారు, నాకు తెలుసులేండి, అది ఈవేళ సెలవు పెట్టి ఉంటుంది అంటుంది. లేదా నేను చీరలు కొనుక్కున్నానా, మొహం అలా పెట్టుకున్నారు, ఏం చేస్తాను చెప్పండి, ఏం చేస్తాను, మీరు ఓన్లీ నాకు పెళ్లి రోజుకు పుట్టినరోజుకో చీరలు కొంటారు, మిగతా అప్పుడు గుడ్డ మొక్క కొనరు, ప్రతిదానికి అలా మొహం అలా గాడి గుడ్లా పెట్టుకుంటే కుదరదు అని అంటుంది. కొంచెం ఆవిడ గ్యాప్ ఇచ్చిన తర్వాత వీడు మెల్లిగా అంటాడు, అదేం కాదే బాబు, ఈవేళ ఆఫీస్లో నన్ను మా బాస్ అనవసరంగా తిట్టాడు అని. మరి ఆ విషయం ముందే చెప్పచ్చు కదా. నేను గొంతు పోయేలాగా అరుస్తూ మాట్లాడుతుంటే నోరు మూసుకుని కూర్చుంటారేంటి, చెప్పాలి కదా అంటుంది. నిజానికి మొగుడు చెప్పిన కారణం అది కానే కాదు, పెళ్ళాం వల్లే అతను మూడు ఆఫ్ అయింది. కానీ అలా చెప్పే ధైర్యం అతనికి ఉండదు, ఎవరికీ ఉండదు. సరే, మొగుడు మూడు బాగోతే ఎలా ఉంది కదా పరిస్థితి. ఒకవేళ మొగుడు మూడు బాగుందనుకోండి, అప్పుడు దరిద్రమే. ఏంటి అంత సంతోషంగా ఉన్నారు, ఆఫీస్లో వచ్చిందేంటి మీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ, నాకు తెలుసులేండి వన్నలాడి, మీకు ఎవరితో ఉంది అక్కడ అంటుంది. లేదా నేను పుట్టింటికి వెళ్తున్నానని చెప్పాను కదా, వారం రోజుల పాటు నా పీడ వారం రోజుల పాటు మీకు ఉండదని మీరు సంతోషంగా ఉన్నట్టున్నారు అంటుంది. లేదా మా చెల్లెలు ఊరి నుంచి వస్తానంది కదా మన ఇంటికి, మీ ముద్దుల మరదలు, అది వస్తుందని మీకు ఇంత ఆనందం అని అంటుంది. అలా ఉంటుంది. వీడికి మూడు బాగున్నా కష్టమే, మూడు బాగోలేకపోయినా కష్టమే. దేవుడా కాస్త మాకు మానసిక స్థైర్యం ప్రసాదించుకోవాలి అంతే.